రాజ్యాంగం మీద కొనసాగించాలి ఉపాధి హామీ చట్టాన్ని, కొనసాగించాలి మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని, ఉపాధి హామీ చట్టాన్ని, వలసల నివారణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలి. వలసల నివారణ ఉపాధి హామీ చట్టాన్ని నోరు కొడుతున్నాను నరేంద్ర మోడీ ప్రభుత్వం, పేదల ఉపాధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉంది. ఎందుకంటే రాజ్యాంగ విలువ రకాలైనటువంటి పద్ధతుల్లో దాన్ని తుడిచిపెట్టే పని చేస్తా ఉన్నాడు. రెండో వైపు రాజ్యాంగానికి ముప్పు తెచ్చి రాజ్యాంగాన్ని ఈరోజు తొందరలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టేసి నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని యూపీఏ 1 గవర్నమెంట్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సమూలమైనటువంటి మార్పుల పేరుతోటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మార్చడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధుల నుంచి హక్కుగా ఉన్నటువంటి చట్టాన్ని పథకంగా మార్చి దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందించేటువంటి భాగంగా తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము, మోడీ సర్కార్ తెస్తున్నటువంటి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వామపక్షాలు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీలు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా 2004కు ముందు ఈ దేశంలో కరువు, వలసలు, ఆత్మహత్యలు పరంపరలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు, రైతు కుటుంబాలు వీళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి వలసబాట పట్టేటటువంటి పరిస్థితి, గల్ఫ్ దేశాలకు వలసపోయేటువంటి పరిస్థితి, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది వీకర్ సెక్షన్స్ మానాన్ని అమ్ముకునేటువంటి దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యం, ఆకలి, పేదరికం, దారిద్ర్యం తాండవిస్తున్నటువంటి నేపథ్యంలో తీసుకువచ్చేటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఈ 11 సంవత్సరాల మోడీ పరిపాలనలో అడుగడుగున అణువణువున నీరు గార్చడానికి, దాన్ని రద్దు చేయడానికి, కాంట్రాక్టర్ల కడుపు నింపి ఉపాధి హామీ కూలీల పొట్ట కొట్టడానికి కావలసినటువంటి కార్యాచరణ మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్యం కావాలని కాంక్షించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ పేరుతో పెట్టినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని దాన్ని సమూలంగా మార్చడం అంటే మహాత్మా గాంధీ యొక్క ఆశయము, మహాత్మా గాంధీ యొక్క ఆలోచనలను సమాధి కట్టడమే అవుతుందని చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఏకపక్ష నిరంకుశ ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా మీరు నిలబడాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్ట కాని పక్షంలో చరిత్రలో చరిత్రహీనుడుగా మీరు మిగిలిపోవద్దని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 41 దేశ పౌరులకు సమానత్వాన్ని, అట్లాగే ఆర్థికంగా వాళ్ళందరికీ ఉపాధిని, విద్యను, గౌరవాన్ని అందించేటువంటి ఆర్టికల్గా రాజ్యాంగంలో ఉంది. ఈ 41 ఆర్టికల్ బేస్ చేసుకునే యూపీఏ 1 గవర్నమెంటు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీంతోపాటు ఫుడ్ సెక్యూరిటీ బిల్లు, అడవి హక్కుల చట్టము, విద్యా హక్కు చట్టము లాంటివి అనేకమి వామపక్షాల మద్దతుతో యూపీఏ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది ఉమ్మడి కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగంగా. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ పథకాలన్నిటినీ కూడా పేర్లు మారుస్తడమే కాకుండా ఆ పథకాల్లో ఉన్నటువంటి ప్రజల ఉపయోగమైనటువంటి అన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. అందులో మొదటిది నిధులు
కోత పెడతా ఉన్నాడు. అనేక రకాలైనటువంటి గ్యారంటీని నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. అలాగే ఏది కూడా హక్కుగా కాకుండా ప్రభుత్వం యొక్క దాతృత్వం, వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద ఈరోజు పథకాలను తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రెండోది, ఈరోజు దేశంలో మహాత్మా గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ లాంటి వాళ్ళు అనేక ముందు చూపు ఆలోచనతో భవిష్యత్తు భారతదేశాన్ని ఊహించి భారత రాజ్యాంగంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఉన్నతమైనటువంటి రాజ్యాంగాలను పరిశీలించి మన రాజ్యాంగాన్ని ఆధునికమైనటువంటి రాడికల్ రాజ్యాంగంగా తయారు చేయడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ పేరుతో ఉన్న పథకాలు రద్దు చేస్తూ ఉన్నారు, నెహ్రూ పేరుతో ఉన్నటువంటి పథకాలు రద్దు చేస్తున్నారు, గాంధీ పేరుతో ఉన్నటువంటి పథకాలు రద్దు చేస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామ్యమైనటువంటిది, నియంతృత్వం వైపుగా పోయేటువంటిది. చివరిగా ఏమిటంటే ఈరోజు వామపక్షాలు తప్ప ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ఈ దుర్మార్గమైనటువంటి చర్యలను ఖండించే వాళ్ళే లేకుండా పోతూ ఉన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొలుదీనటువంటి బీజేపీ ఎన్డీఏ గవర్నమెంటు రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నా ఈరోజు ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఈరోజు ప్రశ్నించేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి నిర్వీర్యమైన పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి వామపక్షాలు దీనికి ముందుకొచ్చి ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక చట్టాలన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈ జాతీయ నాయకుల యొక్క పేర్లతో ఉన్నటువంటి ప్రజా హక్కులని హరించడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈరోజు పెద్ద ఎత్తున పోరాటానికి రోడ్ల మీదకి సంసిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.